దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు దినదినము మీకు అందించడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆ అధ్యాయంలో ఆయన గొర్రెల కాపరిగా, ఆ కాపరితనంలో మనము గొర్రెలుగా పోల్చి చూపించిన సందేశము మనం చూస్తాం. దొంగ అయితే దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, దోచుకోవడానికి వస్తాడు, నాశనాన్ని జరిగించడానికి వస్తాడు. అయితే ఈ కాపరి మనకి జీవమునిచ్చుటకు, ఆ జీవము కూడా సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సమృద్ధి అయిన జీవం ఆయన ఇవ్వాలి అని ఆయన ఆశ. ఆ సమృద్ధి అయిన జీవం పొందుకోవాలని నీకు ఆశ ఉందా? నిజంగా ఆ సమృద్ధి అయిన జీవం నాకు కలగాలని ఆశ ఎప్పుడు కలుగుతుందంటే, నీవు నిజంగా ఎలాంటి మృతతుల్యమైన స్థితిలో ఉన్నావో నీవు ఎరిగితే, ఆ మృతతుల్యమైన స్థితిలో ఆ సమృద్ధి అయిన జీవం నాకు కావాలి అనే ఆశ నీకు నీ హృదయంలో పెళ్ళుబుకుతుంది. ఒక ఉదాహరణ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 2015వ సంవత్సరంలో అనుకుంటాను, యుఎస్ ఎయిర్వేస్ విమానం ఒకటి సెలెన్ బెర్జర్ అనే ఒక నిష్ణాతుడైన పైలట్ చేతిలో అది ప్రమాదానికి గురైంది. చాలా మంచి పైలట్. 2 ఇంజిన్లు చెడిపోయాయి. ఆ చెడిపోయినప్పుడు ఆ న్యూయార్క్ నగరానికి దగ్గరలో ఉన్న హడ్సన్ నదిలో ఆ విమానాన్ని ఆయన దించాడు. ఆ హడ్సన్ నదిలో విమానం దించినప్పుడు ఆ విమానంలో ఉన్న 155 మంది ప్యాసింజర్లు చాలా సురక్షితంగా ఆ నది నుండి రక్షించబడ్డారు. భయంకరమైన చలిలో ఆ నీటిలో నుంచి వణికిపోతూ ప్యాసింజర్స్ బయటకు వస్తూ ఉంటే అక్కడ వారిని కొంతమంది కాపాడేవారు కాపాడుతూ వారిని తీసుకుని వస్తూ ఉంటే, కొంతమంది ఆ వచ్చిన వారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒకానొక ప్యాసింజర్ అన్న మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన ఏమన్నాడంటే, అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఈ యాక్సిడెంట్లో బ్రతికి బయటపడ్డావు కదా, దీనిలో నీ అనుభవం ఏమిటంటే, ఆయన ఏమన్నాడంటే, ఐ వాజ్ అలైవ్ బిఫోర్ బట్ నౌ ఐఎమ్ మోర్ అలైవ్ అన్నాడు. నేను ఇంతకుముందు బ్రతికున్నాను, నేను ఇంకా ఎక్కువగా బ్రతికున్నాను ఇప్పుడు అన్నాడు. గమనించాలి, అంతకుముందు బ్రతుకుతున్నామన్న బ్రతుకు, నేనున్నాను అనే బ్రతుకు. కానీ ఇప్పుడు ఆ ప్రమాదంలో నుండి నేను ఇంకా చనిపోతున్నాను, ఎంత మృతతుల్యమైన, ఎంత మృత్యువు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మృత్యువు నోటిలో నుంచి బయటపడినప్పుడు ఆ జీవం ఎలాంటిదో, సమృద్ధి అయిన జీవం, అలాంటి జీవం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఆ జీవం కావాలి అంటే ఆయన ఇవ్వాలనే ఆశ ఆయనకున్నది. దాన్ని పొందుకోవాలనే ఆశ నీకు కావాలి. ఆ పొందుకోవాలనే ఆశ నీకు ఎప్పుడు కలుగుతుందంటే, ఎలాంటి మృతతుల్యమైన స్థితిలో నీవు ఉన్నావో నీవు గ్రహిస్తే, ఆ మృతతుల్యమైన స్థితిలో నీకు విడుదల, ఆ మృతతుల్యమైన స్థితిలో నుంచి నీకు కాపుదల కావాలనే గ్రహింపు నీ హృదయంలో కలుగుతుంది. చాలాసార్లు బ్రతుకుతూనే ఉంటాం, ఎలాగో బ్రతికేస్తూ ఉంటాం. కానీ మన ఆలోచనల్లో ఎంత జీవం ఉన్నది, మన జీవించే స్థితిలో ఎంత జీవం ఉన్నది, మన మాటల్లో ఎంత జీవం ఉన్నది. అసలు మనం జీవంతో ఉన్నామా? జీవము అంటే ఇక్కడ ప్రాణం అని మాత్రమే కాదు ప్రియులారా, గమనించాలి. ప్రాణంతో అంటే మనం కదులుతూ ఏదో బ్రతికేస్తున్నాం అన్న స్థితి కాదు. నేను అంటున్న జీవము యేసు అన్న జీవం. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని.
ఆ జీవమైన యేసు మాత్రమే సమృద్ధి అయిన జీవాన్ని మనకివ్వగలరు. ఆ సమృద్ధి అయిన జీవం ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటే, నీవు ఆ సమృద్ధి అయిన జీవం నాకు కావాలి అనే తపన నీ హృదయంలో, నీ జీవితంలో కావాలి. ఆ తపన ఎప్పుడు కలుగుతుందంటే, నీవు ఎలాంటి మృతతుల్యమైన స్థితిలో నీవు ఉన్నావో నీవు గుర్తెరిగితే, నీకు అలాంటి గ్రహింపు కలిగితే, ఆ గ్రహింపులో అలాంటి సమృద్ధి అయిన జీవం నాకు కావాలి. ఇప్పుడున్న జీవం కాదు, ఇప్పుడున్న ప్రాణం కాదు, ఇప్పుడున్న స్థితి కాదు, సమృద్ధి అయిన జీవం నాకు కావాలి అనే ఆశ నీ హృదయంలో కలుగుతుంది. ఒకానొక సమయంలో ఒక యవనస్తుడిని చాలా సంవత్సరాల క్రితం నేను కౌన్సిల్ చేస్తున్నప్పుడు, ఆ కౌన్సిల్లో జరిగిన సంభాషణ అంతా నేను చెప్పడానికి సమయం కాదు, కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు వేర్ ఆర్ యూ లివింగ్ అని అడిగాను. వేర్ ఆర్ యూ లివింగ్ అని అడిగితే ఆ యవనస్తుడు చెప్పిన జవాబు చాలా తీవ్రంగా నన్ను ఆలోచింపజేసింది. వేర్ ఆర్ యూ లివింగ్ అని అడిగితే ఆ యవనస్తుడు అన్నాడు, ఐఎమ్ నాట్ లివింగ్ బట్ ఐఎమ్ జస్ట్ ఎగ్జిస్టింగ్ అన్నాడు. నేను ఉన్నాను అంతేగాని నేను జీవించలేను అన్నాడు. ఉన్నట్టు బ్రతికేసే బ్రతుకు అందరూ బ్రతుకుతారు, కానీ జీవించి ఉన్నట్టుగా బ్రతికే బ్రతుకు అది ఆశీర్వాదకరమైంది. ఆ వ్యత్యాసం ఆ యవనస్తునికి తెలిసింది. ఐఎమ్ జస్ట్ ఎగ్జిస్టింగ్ బట్ ఐఎమ్ నాట్ లివింగ్ అన్నాడు. ఈరోజు నువ్వు ఎగ్జిస్టింగ్ స్థాయిలో బ్రతుకుతున్నావా లేక లివింగ్ స్థాయిలో బ్రతుకుతున్నావా? యేసు అన్న ఆ సమృద్ధి జీవపు స్థాయి లివింగ్ స్థాయి, ఎగ్జిస్టింగ్ స్థాయి కాదు. నేను ఉన్నాను అనే స్థాయిలో బ్రతికేస్తున్నావా? నేను ఉంటున్నాను అన్న స్థాయిలో బ్రతికేస్తున్నావా? లేక నేను జీవించి ఉన్నాను, ఆ జీవము నాలో తొణికిసలాడుతుంది అన్నట్లుగా అలాంటి సమృద్ధి అయిన జీవంలో బ్రతుకుతున్నాం. ఈరోజు యేసు అలాంటి సమృద్ధి అయిన జీవం నీకు ఇవ్వాలని ఆశపడుతుండగా, ఎలాంటి మృతతుల్యమైన స్థితిగతులు నీ ఆలోచనలో, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ జీవిత స్థితిలో, ఏ స్థితిలో అయినా ఏదైనా మృతతుల్యమైన స్థితి లేక దేవునికి పనికిరాని స్థితి, దేవుని వాక్యానికి విరుద్ధమైన స్థితి, దేవునికి దూరమైన స్థితి, ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలో నుండి నువ్వు లేచి, దేవా నీవిచ్చే సమృద్ధి అయిన జీవం నాకు కావాలి. నేను ఎగ్జిస్టింగ్ స్థాయిలోనే బ్రతుకుతున్నాను, నేను ఉంటున్నాను అన్నట్లుగానే బ్రతుకుతున్నాను, కానీ నేను జీవిస్తున్నాను అనే స్థాయిలో బ్రతకలేకపోతున్నాను. ఆ స్థాయి నాకు కావాలి ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని ఆయన దగ్గరికి వచ్చి నీవు వేడుకుంటే తప్పక ఆయన ఆ సమృద్ధి అయిన జీవం నీకు ఇచ్చి, ఆ జీవము నీలో తొణికిసలాడగలిగేటట్లుగా, నీవు ఆ జీవాన్ని ఇతరులకు అందించగలిగేటట్లుగా, ఆ జీవపు వెలుగును ఇతరులకు నీవు ప్రసరింప చేయగలిగేటట్లుగా దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. అలాంటి సమృద్ధి జీవం పొందుకోవడానికి ఒక నిర్ణయం చేసుకో, దేవుణ్ణి ప్రార్థన చేయి, దేవుడు తప్పక నీకు ఆ సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. అలాంటి సమృద్ధి జీవము నీవు పొంది ఆశీర్వదించబడదుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, సమృద్ధి అయిన జీవం నీవు మాత్రమే ఇవ్వగలవు నాయనా. అలాంటి జీవము ఈ మాటలు విన్న వారందరూ పొందుకొని ఆ జీవంతో బ్రతుకుతూ ఆ జీవపు వెలుగును ఇతరులకు కూడా ప్రసరింప చేయగలిగే స్థితిగతులు వారికి దయచేసి ఆశీర్వదించమని, వారి జీవితాల్లో ఏ ప్రయత్నాల్లో ఉన్నారో, ఏ ఆలోచనల్లో ఉన్నారో, ఏ పనుల్లో ఉన్నారో వాటన్నిటిలో సఫలత కలుగు చేయమని, వారి సమస్యలలోనూ, వారి అవసరతల్లోనూ, వారి ప్రయత్నాల్లోనూ సహాయం దయచేయమని, నీ ఆశీర్వాదం వారిపైన, వారి కుటుంబాలపైన ఉంచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే దిస్ మెసేజ్ బి ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ సందేశం నీకు పురికొల్పుగా ఉంటే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని పంపించండి. వారు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.